అండి ఈ వీడియోలో మార్వాడీస్ది ఒక ఫెస్టివల్ జరుగుతుందండి. 8 డేస్ ఫెస్టివల్. దాని ఫెస్టివల్ పేరేంటంటే పర్యూషన్ మహాపర్వ్ అనమాట. ఇవి 8 డేస్ జరుగుతాయి. మహావీర్ జయంతి ఫస్ట్ డే మొదలు మనకి వినాయక చవితి ఎట్లా ఉంటుందో మార్వాడీస్కి అది ఫినిషింగ్ డే అనమాట. అక్కడి నుంచి 8 డేస్ ముందు 8 డేస్ రోజుకొక రకంగా వాళ్ళ ఆలోచనలతో రోజుకొక పూజతో చేస్తారనమాట. ఇది పూజే కాదండి, మనసులోని కల్మషం లేకుండా అందరూ అబద్ధాలు లేకుండా కోపాన్ని తగ్గించుకోవడానికి కూడా ఈ పూజలు అనేవి చేస్తారు. ఫస్ట్ డే ఎలా ప్రారంభం అవుతుందంటే ఆలోచనతో ప్రారంభం అవుతుంది. సెకండ్ డే ఎలా ప్రారంభం అవుతుందంటే తపము మరియు నియంత్రణతో మొదలవుతుంది. మూడోది జ్ఞానము మరియు సత్య మార్గంలో ఎలా వెళ్ళాలి. నాలుగోదేమో ధర్మము మరియు సద్గుణాలు ఎలా ఉండాలి. ఐదవదేమో మనసును శుద్ధి చేసుకోవడానికి. ఆరవదేమో ప్రతి జీవి పైన దయ జాలి ఉండడానికి. ఏడవదేమో క్షమించే గుణం మరియు కోపాన్ని వదిలేయడానికి. ఆఖరిది ఎనిమిదోటి ఏంటంటే సంవత్సరం మొత్తం చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని దేవుణ్ణి అడగడం అనమాట. ఇలా 8 డేస్ రోజుకో రకంగా వాళ్ళు దేవుణ్ణి అయితే ప్రార్థించి వాళ్ళ ఆత్మని మనసుని శుద్ధి చేసుకుంటారు. ఇట్లా జైన్లే కాదండి, మనం ఏ పూజ చేసినా దేవుణ్ణి ఏం కోరుకున్నా కూడా క్షమించాలి, మనం తప్పులు చేయకుండా ఉండాలి, అవతల వ్యక్తి మీద కానీ అవతల జీవం మీద కానీ దయా జాలి కలిగేట్టు చూసుకోమని దేవుణ్ణి అయితే అడగడానికి వీళ్ళు ఎంచుకున్న పద్ధతి ఇదనమాట. బాయ్ ఫ్రెండ్స్.